హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ దర్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్. కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్తీగా ఉండండి. సినిమాల్లో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఉండవు. కంటెంట్ ఉన్న సినిమాలు, కంటెంట్ లేని సినిమాలు మాత్రమే ఉంటాయని బేబీ సినిమాతో ప్రూవ్ చేశారు ఎస్కేఎన్. ఆయన ప్రస్తుతం ట్రూ లవర్ అనే మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. సో ఈ సినిమా గురించి అలాగే ఆయన కెరీర్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హలో ఎస్కేఎన్ గారు. హాయ్ అండి. హాయ్. అంటే ఎప్పుడు ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుంటుంది. ఈసారి కొంచెం లేట్గా శనివారం వస్తున్నారు. బట్ ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కూడా ఒక చిన్న టెన్షన్ అనేది ఉంటుంది కదా. కొన్నిసార్లు ఎక్సైట్మెంట్ ఉంటుంది, కొన్నిసార్లు నర్వస్నెస్ ఉంటుంది. మరి ట్రూ లవర్ రిలీజ్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు మరి కొన్ని గంటల్లో? బాగుందండి. ఎందుకంటే చెన్నైలో ఆల్రెడీ ప్రివ్యూలు అవి పడిపోయి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈరోజు మార్నింగ్ సినిమా కూడా రిలీజ్ అయ్యి ఫ్రైడేనే రిలీజ్ చాలా పెద్ద రెస్పాన్స్ వస్తుంది. సో ఆల్రెడీ ఒక హిట్ వైబు సెలబ్రేషన్ స్టార్ట్ ఉంది. సో పైగా వ్యాలంటైన్ డే కంటే అంత యూత్ అందరూ ఈ సినిమా లవ్ మోడ్లో ఉంటారు కాబట్టి కరెక్ట్ టైం ట్యాప్ చేసాం అనిపిస్తుంది. అయితే జనరల్గా ఒక హీరో నుంచి సినిమా వస్తే ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కామన్, ఒక డైరెక్టర్ నుంచి సినిమా వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కామన్, ఒక ప్రొడ్యూసర్ నుంచి సినిమా వస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేది కొంచెం అబ్నార్మల్ అనమాట. బట్ బేబీ సినిమా తర్వాత మీ నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనరల్గా, అంటే అలాంటి వైపు ఉన్న సినిమా వస్తుందని చెప్పి. సో కొంతమంది దాన్ని దీన్ని కూడా పోలుస్తున్నారు, బేబీ 2 అని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా. సో దాన్ని దీన్ని ఎంతవరకు పోల్చొచ్చు, దీంట్లో స్ట్రైకింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? 2 films have their own merits. ఈ సినిమాలో వచ్చి యూత్కి కాంటెంపరీగా ఒక లవ్లో ఉన్నప్పుడు ఉండే పొజిషన్, అబ్సెషన్, అబ్బాయిలు అలా రియాక్ట్ అవుతుంటారు. అమ్మాయి ఎక్కడికైనా వెళ్తే ఎవరితోనో మాట్లాడిద్దా, ఎవరితో తిరుగుద్దా, ఎవరన్నా లవ్లో పడిపోద్దా, ఏంటినా ఇది అనే జనరల్గా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఒక అబ్సెషన్ అది ఉంటుంది, పాజిటివ్ ఫీలింగ్. దాన్ని బాగా హైలైట్ చేశారు మణికందన్. ఎందుకంటే ఆయన గుడ్ నైట్ ఈ సినిమాలతో బాగా పాపులర్ తమిళ్లో, ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర. గుడ్ నైట్ అనే సినిమా చాలా మంది చూస్తుంటారు. జై భీమ్, ఇదే గుడ్ నైట్. సో ఆయన చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా దాంట్లో ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి, మన రైటర్ పద్మభూషణ్ అండ్ మ్యాడ్ లో ఉంది గౌరీ ప్రియరెడ్డి. తను చాలా యాప్ట్, ఇద్దరు పర్ఫెక్ట్ పేర్ లాగా అనిపించారు. వాళ్ళ మధ్య ఉండే స్ట్రగుల్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, రిలేషన్షిప్ లో ఉండే కాంప్లెక్స్ అంతా క్లారిటీగా ఉంది చూపించారు. సరే, అయితే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు బేబీలో ఉన్నది కూడా ఒక పాయింట్, అంటే నేను లవ్ చేసిన అమ్మాయిని పక్క వాళ్ళతో వెళ్ళిపోతే ఎలా అనే ఒక ఇది. ఇక్కడ దీంట్లో కూడా అలాంటిది ఒకటి. అంటే ఇవన్నీ జనరల్ గా రియల్ లైఫ్ లో చాలా దగ్గరగా న్యాచురల్ గా ఉండేవి. సో అంటే వీటిని ఎలా పట్టుకుంటారు మ్యాగ్నెట్ లాగా మీరు, అంటే మీ దగ్గరికి వస్తాయా లేకపోతే? నాకు బేబీ వచ్చినప్పుడు డైరెక్ట్ రాజేష్ పట్టుకున్నాడు ఆ పాయింట్ ని. ఆ పాయింట్ చెప్పగానే నేను కనెక్ట్ ఇమ్మీడియట్ ఇదే మనం చేస్తున్నాం, నా సెకండ్ సినిమా ట్యాక్స్ వల్ల జరుగుతుందని చెప్పాను. సో ఇదేంటంటే ఒక ఫ్రెండ్ ద్వారా చూడండి సినిమా అని చెప్పి తీసుకొచ్చారు. సో చూడగానే నేను డైరెక్టర్ మారుతి గారు ఆయన రాజసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ఒక ఈవినింగ్ కూర్చొని చూసాం. ఇమీడియట్ గా చాలా బాగుంది అనిపించింది. వెంటనే మనం రిలీజ్ చేద్దాం అనుకున్నాం, అలా రిలీజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు సార్ ఒక సినిమా స్క్రిప్ట్ దశలో ఉండగానే ఏంటంటే చాలా మంది నమ్మి మనకి ఇలా ఉంటే ఏంటంటే ఒక రకమైన ఇది ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనరల్ అలా కాకుండా మనం మాత్రమే నమ్మి మిగతా వాళ్ళందరికీ మన నమ్మకం కరెక్ట్ అని చూపించాలనుకున్నప్పుడు ఒక చిన్న స్ట్రెస్ ఇలాంటివి ఉంటాయి కదా. సో బేబీ టైంలో అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది నమ్మినట్టు కనిపించలేదు యాక్చువల్గా, మీరు ఒక కల్ట్ బొమ్మ ఇస్తున్నా అన్నా కూడా. అంటే నేను అందుకే కాన్ఫిడెంట్ గా కల్ట్ బొమ్మ, ఎందుకంటే హిట్ అయిపోయాక ఎవరైనా చెప్తారు, బట్ హిట్ ఇచ్చే ముందు చెప్తే ఒక మన జడ్జ్మెంట్ ఏంటో తెలిస్తే నేను చెప్పి క్లారిటీగా చెప్పాను, ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్, ఇట్స్ ఏ కల్ట్ ఫిల్మ్ అని. సో అలాగే అది 100 కోట్లు కలెక్ట్ చేసింది. బాలీవుడ్, తమిళ అన్ని ఇండస్ట్రీలోకి రీమేక్ అవుతుంది. సో నేను ఏదైనా సినిమాని నమ్మితే దాన్ని గట్టిగా చెప్తాను, నాకు నచ్చితేనే చేస్తాను. సో నేను ఏదో ఒక సినిమాని తీసేసుకుని చేద్దాం అంటే ఒక పాయింట్ నచ్చితే చేస్తాను. ఈ పాయింట్ ఇది ఉందని ఆ ప్రోమోస్ లో ట్రైలర్ లో చెప్పేస్తాం. సో దానికి ఏ ఎక్స్పెక్టేషన్తో రావాలో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మనం ఏ రిలీజ్ చేసినా కూడా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే రకరకాల ఫీలింగ్లు ఉంటాయి. కొంతమందికి ఏమో స్ట్రెస్ అనిపిస్తుంది, కొంతమందికి ఏమో హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. సో మరి బ్లాక్ బస్టర్ తర్వాత ఒక చిన్న డబ్బింగ్ సినిమాతో ఎలా అనిపిస్తుంది మీకు? నాకే ఇది నా స్ట్రైట్ సినిమా కాదు, ఇది నా కంటెంట్ నేను దగ్గరుండి తీసింది కాదు. నేను ఒకళ్ళు తీసిన సినిమా నచ్చి రిలీజ్ చేస్తున్నాను. సో ముందే చెప్పే ఈ సినిమా ఇలా ఉంటది, వ్యాలంటైన్స్ డేకి ఈ అమ్మాయిల అబ్బాయిలకి చూసుకునేది అని ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో ముందే చెప్పేసారు. సో నాకు ఏ స్ట్రెస్ లేదు, ఏం ఎక్స్పెక్ట్ చేయాలో చెప్పేసాం. సో ఇదే నా ఓన్ ప్రోడక్ట్, ఇది నేను దగ్గర ఉండి తీసాను, నాకు నచ్చింది, ఈ సినిమా నచ్చిందని అందరూ చూపిస్తున్నాను. అయితే ప్రేక్షకులు ఎక్సైటెడ్గా ఉన్నారు చూడడానికి మాత్రం యాక్చువల్గా. అయితే ఇప్పుడు మీరు నెక్స్ట్ బేబీని వేరే లాంగ్వేజెస్ లో కూడా రీమేక్ చేస్తున్నారు కదా. సో మరి ముందు బాలీవుడ్ అంటున్నారు, బాలీవుడ్ కి చాలా మంది తెలుగు ప్రొడ్యూసర్స్ వెళ్ళి మన వల్ల కాదని కూడా వెనక్కి వచ్చేసారు. బట్ మీరు మాత్రం తగ్గేది లేదంటున్నారు. ఏ ధైర్యంతో బేబీని బాలీవుడ్? నాకు ఈ విషయంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఆదర్శం ఉంది. ఆయన
టాలీవుడ్లోనూ హిట్లు ఇచ్చారు, బాలీవుడ్లోనూ హిట్లు ఇచ్చారు, తమిళ్లోనూ హిట్లు ఇచ్చారు. సో అన్ని లాంగ్వేజ్ ఇచ్చారు కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్తో బాలీవుడ్లో అడిగేయాలి. ఎందుకంటే ఈ బేబీ అనేది యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉన్న సబ్జెక్ట్. ఏ లాంగ్వేజ్లోకైనా ఇమీడియట్ కనెక్ట్ అవుతుంది. పైగా దట్ ఒరిజినల్ డైరెక్టర్ సాయి రాజేష్ హీ హ్యావ్ వెరీ ఇమెన్స్ డీటెయిలింగ్ అండ్ కాన్ఫిడెన్స్ సబ్జెక్ట్ గ్రిప్ ఉన్న డైరెక్టర్. సో తన డైరెక్ట్ చేయడంలో నాకు ఇంకా హాఫ్ ఆఫ్ ద జాబ్ ఈజీ అయింది. సో ఐ విష్ అండ్ హోప్ బాలీవుడ్లో కూడా మేము క్రాక్ చేస్తాం. ఓకే, బాలీవుడ్ ఇంకా నెక్స్ట్ అదర్ లాంగ్వేజెస్ తమిళ్ కూడా చేస్తాం. తమిళ్ కూడా సాయిరాజ్ గారు చేస్తారు. తమిళ్ అది దీన్ని బట్టి చూస్తున్నాం అండి. ఇది ఒక టైం లైన్ బట్టి ఇదిలో అయితే సాయి రాజేష్ చేస్తారు, లేకపోతే వేరే డైరెక్టర్. అయితే మీ గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పేరు ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ గానీ మీరు ఎక్కువ మంది తెలుసు ఫస్ట్, అంటే బిఫోర్ దీనికన్నా ముందు కూడా. ఎందుకంటే మెగా అభిమానం ఉన్న వాళ్ళు ఉంటారు, వేరే అభిమానం ఉన్న వాళ్ళు ఉంటారు. మీరు అన్నింటినీ దాటేసి ఒక మెట్టు పైన ఉంటారు యాక్చువల్గా ఎప్పుడన్నా కూడా. అంటే మీకు ఆయన అంటే అభిమానం మాత్రమే కాదు, ఇంకా మరేదో ఫీలింగ్ అన్న ఇది వస్తుంటారు కదా జనాలకి. సో ఇప్పుడు ఆయనకి రీసెంట్ గా పద్మ విభూషణ్ కూడా వచ్చిన తర్వాత మీరు కలవడం కూడా జరిగింది. సో ఏమన్నారు ఆయన అంటే బాస్ కి ఇలాంటి అచీవ్మెంట్స్ కొత్త కాదు, బట్ ఇలాంటి అచీవ్మెంట్స్ బాస్ కి రావటం ఆ అచీవ్మెంట్స్ కి అచీవ్మెంట్ లా ఫీల్ అవుతుంది. ఎందుకంటే బాస్ అప్పటికే డాక్టర్, పద్మవిభూషణ్, త్వరలో భారతరత్న కూడా రావచ్చు అని. ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోను, తెలుగు స్టేట్స్లోను మోస్ట్ డిజర్వ్ ఒక నటుడిగాను, కళాకారుడిగాను, సామాజిక సేవవేత్తగా ఆయన ఏ రంగంలో ఉన్నా సరే దానికి ఫుల్ జస్టిఫికేషన్ చేశారు. ఈవెన్ ఆయన పాలిటిక్స్ లో ఉన్నప్పుడు కూడా, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఆయన డప్పు కూడా చెప్పుకోకపోవచ్చు, బట్ ఎన్నో టూరిజంకి ఎన్నో చేశారు. ఆ లిస్ట్ వేసుకుంటే ఒక 100 వరకు ఇష్యూస్ ఆయన క్లియర్ చేశారు. సో అలాంటి వ్యక్తి ఆయన తక్కువ కాలం ఉండి మళ్ళీ చలనచిత్ర పరిశ్రమకి కళావన్నతలు దగ్గరికి వచ్చేసి ఉండొచ్చు, కానీ ఈజ్ ఆ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. సో ఆయనకి ఇలాంటి అవార్డులు రావడం చాలా రైట్ డిజర్వింగ్ పర్సన్ అన్నమాట. ఇలాంటి అచీవ్మెంట్స్ మొన్నో రాస్తుంటే జనరేషన్స్ ఇన్స్పైర్ అవుతాయి. ఎందుకంటే ఆయనకి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ ఆయనకు ఒక ఇది లేదు, బట్ ఒక సాధారణ వ్యక్తి కూడా అసాధారణ స్థాయికి చేరగలడు అనే దానికి ఆయన ఒక టార్చ్ బేరర్. అది సో అంటే మీరు కలిసినప్పుడు విష్ చేసినప్పుడు ఏమన్నారంటే ఆయన కన్నా ఆయనకు వచ్చినందుకు మేము హ్యాపీ అవుతుంటాం కదా, మా హ్యాపీనెస్ చూసి ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు. నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా సెలబ్రిటీస్ వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు, దానికి ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే మీరు మీ విషయానికి వస్తే ఏంటంటే ఒక సాధారణ సినీ జర్నలిస్ట్ గా స్టార్ట్ చేశారు, ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. సో మీ జర్నీ అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు మీ జర్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది, ఎలా సాగింది అసలు? అంటే నేను చాలా కష్టపడి ఈ జర్నీలో అంచెలంచెలుగా నేను ఒక రిపోర్టర్గా, జర్నలిస్ట్గా, పిఆర్ఓగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అన్ని స్టెప్ బై స్టెప్ వచ్చాయి. ఏది నాకు వన్ ఇయర్లో రాలా, ఇది 15-20 years మధ్య జరిగిన జర్నీ. సో అక్కడ నుంచి నేను స్టార్ట్ అయ్యాను. దీనికి నాకు మెగాస్టార్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్, అలాగే అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్, నా స్నేహితుడు అల్లు శిరీష్ నాకు బాగా సపోర్ట్గా ఉండి నన్ను హోల్ జర్నీలో ఇది చేశారు. అదే కాకుండా నా స్నేహితులు మారుతి దర్శకుడు, అలాగే బన్నీవాసు, యూవి క్రియేషన్స్, వీళ్ళ ఫ్రెండ్స్లో నాకు బాగా చాలా హెల్ప్, ఎంకరేజ్మెంట్, సపోర్టివ్ ఉన్నారు. ఓకే. అయితే యాక్చువల్గా ఈ జర్నీలో మీకు కెరీర్కి టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక జాబ్ చేసుకున్నప్పుడు 20,000-30,000 వస్తే ఏంటంటే హ్యాపీగా ఉందనిపిస్తుంది యాక్చువల్గా, బట్ కానీ అది వదిలేసుకుని పక్కకు వచ్చినప్పుడు ఏంటంటే కొంతకాలం ఇదిగానే ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఎక్కడానికి. సో ఇలాంటివి అన్ని హడ్డిల్స్ దాటుకుంటూ వచ్చినప్పుడు మీ జర్నీకి టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? అంటే నేను జర్నలిస్ట్గా ఇదవుతున్నప్పుడు నన్ను పిఆర్ చేసింది అల్లు అర్జున్ గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. వాళ్ళిద్దరికి పర్సనల్ పిఆర్గా చేశాను కాబట్టి వాళ్ళు నన్ను పిఆర్ చేశారు. సో పిఆర్ చేస్తే బాగుంటుంది ఇది అని చెప్పి, అలాగే నన్ను ఒక పెద్ద సినిమాకి పిఆర్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జల్సాతో. సో అలాగే నేను రవితేజ్ గారితో, ప్రభాస్ గారితో ఇలాగ వాళ్ళ సినిమాలు పనిచేస్తాను. ఈ జర్నీలో వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. సో నేను ఇలాగ పిఆర్గా ఉన్నప్పుడు నాకు డైరెక్టర్ మారుతి, లేదు నువ్వు ఒక ప్రొడ్యూసర్ అవ్వు, నీ జడ్జ్మెంట్ బాగుంటుంది, నీ ప్రమోషన్స్ బాగుంటాయి, నీకు పల్స్ తెలుసు, ఎందుకంటే యు ఆర్ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, అవన్నీ వాటి నుంచి వచ్చావు కాబట్టి అని చెప్పి తను డైరెక్టర్ అవుతానని చెప్పి మమ్మల్ని ప్రొడ్యూస్ చేశాడు నన్ను, శ్రేయా శ్రీనివాస్. సో ఈ రోజుల్లో అనేది టర్నింగ్ పాయింట్. అంటే యాక్చువల్గా ఇప్పుడు మారుతి గారు డైరెక్ట్ చేయడంలో పెద్ద అంటే ఆయనకి డైరెక్టర్ అవ్వాలని ఆ ఫస్ట్ నుంచి ఇది ఉంది కాబట్టి అయ్యారు, బట్ కాకపోతే ప్రొడక్షన్ అనేది మేజర్ రిస్క్ కదా. ఫస్ట్ సినిమా ఆయనకి డైరెక్టర్గా ఫస్ట్ సినిమా, మీకు ప్రొడక్షన్గా ఫస్ట్ సినిమా. సో మరి ఏ నమ్మకంతో మారుతి గారిని? లైఫ్ అనేది రిస్క్, ఫ్రెండ్షిప్లో ఏదో ఒకటి రిస్క్ చేయకపోతే ఎవరు ఉండండి. ఇది మా మీద మేము చేస్తున్న రిస్క్గా ఫీల్ అయ్యాం. నేను ప్రొడ్యూసర్ అవ్వాలంటే రిస్క్ చేయాలి, శ్రేయసీను ప్రొడ్యూసర్ అంటే రిస్క్ చేయాలి, మారుతి డైరెక్టర్ అవ్వాలంటే రిస్క్, మా మీద ఎవరు రిస్క్ చేయాలి. సో
మా మీద మేమే రిస్క్ చేసాం. Mm. సో ఎప్పుడు దేర్ ఇస్ ఎ రిస్క్ దేర్ ఇస్ ఎ రివార్డ్ అంటారు. సో మేము చేసిన రిస్క్ దక్కిన రివార్డ్ అది. కాకపోతే ఏంటంటే సార్ అంటే ఇప్పుడు మన దగ్గర 4 కోట్లు 5 కోట్లు ఉండి ఒక 50 లక్షలు 30 లక్షలు పెట్టి తీయడం అనేది రిస్క్ అవుతుంది. బట్ మనం ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మన దగ్గర ఉన్నదంతా పెట్టి ఎంత నమ్మకమైన ఉండొచ్చు, బట్ మన దగ్గర ఉన్నదంతా పెట్టి ఒక రిస్క్ చేయడం అనేది అది కొంచెం అవుట్ ఆఫ్ ద ఇది కదా. సో మరి అప్పుడు ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ ఏమీ రాలేదు. ఇలా మేము ఒక 50 లక్షల్లో సినిమా తీస్తున్నాం, ఇలా మారుతిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నప్పుడు అంత తక్కువలో సినిమా అయిపోద్ది అన్న వాళ్ళు ఉంటారు, హిట్ కొడతారు అన్న వాళ్ళు ఉంటారు, రకరకాల వినిపిస్తాయి కదా. మరి ఈ ఎడ్డల్స్ అన్ని దాటి ఒక సక్సెస్ కొట్టడం అనేది సినిమా తీసేవరకు చాలా మంది మేము సినిమా తీస్తున్నట్టు తెలియదు, చెప్పలేదు. మేము ఒక 2 years చేసాం. నేను మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా సినిమా షూటింగ్ పెట్టేవాళ్ళం. అలా చేసుకుంటూ వెళ్ళాం. సో చేసుకుంటూ వెళ్ళి ఏదైనా సరే నాకు సబ్జెక్ట్ మీద నమ్మకం ఉంది, ఒక యూత్ లో ట్రెండ్ సెటర్ అవుద్ది ఆ సినిమా అని చెప్పి నమ్మకం ఉంది. సో ఆ సబ్జెక్ట్ మీద నమ్మకంతో ముందుకెళ్ళాం అనమాట. లేకపోతే మనం ఏదో బిజినెస్ చేస్తాం, ఏదో ఎక్కడైనా రిస్క్ ఉంటుంది, బట్ మనం నమ్మిన మనకి చిన్నప్పటి నుంచి టచ్ ఉన్న సినిమా మీదే ఆ రిస్క్ చేయాలని రిస్క్ చేసాం. మరి ఫ్యామిలీ నుంచి ఏమి రాలేదా మీకు? అంటే ఎందుకు ఒక హ్యాపీగా ఉన్న లైఫ్ ఒక పిఆర్గా అంటే చేతి నిండా డబ్బులు ఉంటాయి, స్టార్స్ తో మీటింగ్స్ ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి కదా, ఎందుకు రిస్క్ అని ఇంటి దగ్గర చెప్పలేదు, ఇంట్లో కూడా చెప్పలేదు. సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ దగ్గరికి వచ్చేవరకు ఎవరికి చెప్పలేదు. అయితే యాక్చువల్గా అల్లు అర్జున్ గారి దగ్గర మీరు అంటే అల్లు అర్జున్ గారు చాలాసార్లు మీ పేరు చెప్పారు కాబట్టి అందరికీ ఒక పరిచయం, మీ ఇద్దరికి ఉన్న ఒక గుడ్ ఫ్రెండ్షిప్ అనేది కూడా తెలుసు. అల్లు అర్జున్ గారు మనస్తత్వం ఏంటంటే ఆయన దగ్గర ఉన్న 10 మంది ఉంటే 10 మంది, 20 మంది ఉంటే 20 మంది కూడా ఎదగాలి స్థాయి. అంటే ఒక 2 ఏళ్ల తర్వాత కూడా అదే స్థాయిలో ఉండిపోకూడదని మీరు దాన్ని ప్రూవ్ చేసి చూపించారు. బట్ మీ ఇద్దరికి అసలు ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు శిరీష్ బాగా క్లోజ్, వాళ్ళ బ్రదర్, మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్. శిరీష్ ద్వారా నాకు బన్నీ గారు, చరణ్ గారు బాగా పరిచయం అయ్యారు. ఎందుకంటే వాళ్ళిద్దరు అప్పుడు సినిమాలోకి రాలేదు, ఇంకా చరణ్ గారు కూడా ఎవరు రాలేదు. అప్పుడు ఇంద్రా ఫిల్మ్ అప్పటి నుంచి నేను సిరీస్తో క్లోజ్. సో మేము ఆన్లైన్లో పరిచయం అయ్యాం, నేను ఒక మెగా అభిమానిగా అలా పరిచయం. సో వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్ అయ్యాం. సో అప్పుడు అంటే బిఫోర్ ది బికెమ్ స్టార్స్ నేను దగ్గర అయిపోయాను కాబట్టి మా రిలేషన్ అది ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంది అనమాట. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు స్టార్స్ అయిన తర్వాత, స్టార్స్ అవ్వకముందు ఒక రకం ఉంటుంది, బట్ స్టార్స్ అయిన తర్వాత ఏంటంటే అంటే మనకే ఒక చిన్న రకమైన అంటే ఎందుకు రకరకాల మీటింగ్స్ లో ఉంటారు, షూటింగ్స్ లో ఉంటారు, బిజీగా ఉంటారు అని మీ ఆ చిన్న కైండ్ ఆఫ్ ఇది రాలేదు ఎక్కువ? బన్నీ గారు కానీ చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ ఎవరు అలాగా స్టార్స్ లా బిహేవ్ చేయరు యాక్చువల్గా. అంటే నా పర్సనల్ రాకపోతే చెప్తున్నాను. సో వాళ్ళు స్టార్స్ అవ్వకముందు అలాగే ఉన్నారు, స్టార్స్ అయ్యాక, స్టార్ అయ్యాక యాక్సెస్ కి అంటే స్టార్ అవ్వకముందు వెంటనే వెళ్ళిపోయి కలిసి ఉన్నాడు, స్టార్ అయ్యాక 1 గంట 2 గంటలు మధ్యలో వెయిట్ చేయడం, వాళ్ళ ప్రోగ్రాములు షూటింగ్స్ అలా ఉంటాయేమో తప్ప ఇంకా దేంట్లోనూ నాకు పెద్ద తేడా కనిపించలేదు. అయితే యాక్చువల్గా ఈ సంవత్సరం అంటే గత ఒక 6 నెలలు చూసుకుంటే ఏంటంటే మెగా అభిమానులకి పండగ అని చెప్పాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల చలనచిత్ర సీమలో ఎప్పుడు ఏ తెలుగు నటుడికి రాని అవార్డు ఏమో అల్లు అర్జున్ గారికి వచ్చింది, నేషనల్ అవార్డు. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది. సో మరి అల్లు అర్జున్ గారికి వచ్చినప్పుడు నాకు తెలిసి మాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మీరే ఉన్నారు అక్కడ. సో ఏంటి ఆయన ఎలా స్పందించారు ఏంటి అసలు? సో హీ ఈస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయనకి రావడం కన్నా మేము చెప్పాను దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఏంటి నిజంగా ఎవరు రాలేదంట, ఎందుకు రాలేదని, వచ్చి ఉంటుంది నిజంగా చూడు, లేదు పని రాలేదండి, ఇంతకుముందు ఎవరికి రాలేదు, ఇదే మీ ఫస్ట్ టైం. నిజం దానికి ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎప్పుడు కూడా ఆయన పర్సనల్ దానికన్నా ఓ బాహుబలి హిట్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు, ఓ RRR హిట్ అయిపోతుంది, రాజమౌళి గారి సినిమా ఏదైనా పాన్ ఇండియా సినిమా క్లిక్ అయింది. అలాగే చిన్న హీరోలు ఎవరన్నా అప్కమింగ్ స్టార్స్, ఆడవశేష్ గారి సినిమా హిట్ అయినా, నిఖిల్ గారి సినిమా హిట్ అయినా, నవీన్ పుల్సెట్ సినిమా హిట్, ఎవరి హిట్ అయినా సరే ఫస్ట్ ఆయన హ్యాపీ ఫీల్ అయిపోతాడు. ఏంటంటే ఇండస్ట్రీలో ఏదైనా అచీవ్మెంట్ వస్తే అది ఆయన పర్సనల్ అచీవ్మెంట్, అది డబుల్ బొనాంజా. అది ఇండస్ట్రీకి వచ్చింది, ఆయన ఈజ్ వెరీ హ్యాపీ. ఓకే, అంటే ఇప్పుడు మీరు అంటే మాటల మధ్య బన్నీ అంటారు, బన్నీ అంటారా బన్నీ కాదు అందుకు వస్తారు అంటే మాకు ఇద్దరికి బన్నీ అనే ఇది ఉంది. బట్ సభాముఖంగా ఆయన, ఎందుకంటే ఆయన ఇప్పుడు 100 కోట్ల స్థాయికి వెళ్ళిపోయిన హీరో, ఆయన సినిమా రేపు పుష్ప 2 1 కోట్లు చేయించాను. సో దాన్ని బట్టి మేము బన్నీ గారు అంటాం. ఇప్పుడు బన్నీ అన్నప్పుడు వద్దు కాదు అనలేదు, బన్నీ గారు అన్నప్పుడు కంటిన్యూ చేయాలన్నది, అదే మా స్నేహం. సో హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే చుట్టూ ఉన్న వాళ్ళతో కలిసిపోయే మా ఇద్దరి ఫస్ట్ ఇది కూడా అలాగే స్టార్ట్. అయితే యాక్చువల్గా ఆయన ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక పెద్ద హీరో ఎదిగారు, మీరు కూడా 100 crores మూవీ చేశారంటే జస్ట్ చిన్న ఎంత ఇన్వెస్ట్మెంట్ అండి? అది ఒక 10+ ఇన్వెస్ట్మెంట్, 100+ అంటే ఇంటూ ఆల్మోస్ట్ 10 times గ్రాస్ అంటే అదంతా మనకి
అంటే బట్ Yes, yes. అంటే కలెక్షన్స్ కదా Yeah, మనకి yeah. ఎంత వచ్చిన ప్రాఫిట్. Yeah. సో మరి ఇంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ తోటి మరి బన్నీ గారు ఏ చిన్న హీరో హిట్ వచ్చినా ఆనందించే బన్నీ గారు మా ప్రొడ్యూసర్ హిట్ వచ్చింది నాతో ప్రొడ్యూస్ చెయ్యి అని ఆయన చాలా హ్యాపీ అయ్యారు. నాకు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ సక్సెస్ మీట్లో మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. సో ఈజ్ వెరీ హ్యాపీ. నాతో ఒక 3-4 అవర్స్ కూర్చో మాట్లాడారు. మొన్న ఇంటికి వచ్చారు. ఎవ్రీ బట్ నేను ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ నుంచే అప్పర్ ప్రైమరీ స్కూల్కి వచ్చా. కాలేజీకి వచ్చాక బన్నీ గారితో సినిమా చేస్తాను. అరే అసలు మాట్లాడుకున్నారా ప్రైమరీ డిస్కషన్ అయితే నాతో సినిమా చేస్తావు అని ఎప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఓపెన్ ఆయన మాతో సినిమా నాతోను వాసు గారితో అందరితో చేయండి. బట్ ఆయన ఒక చనువిచ్చారు కదా అని మనం చంకనెక్కకుండా మనం రైట్ గా డిజర్వింగ్ గా వెళ్ళి చేయాలనేది నాది. ఇప్పుడు ఆయనకి చనువు ఇవ్వటం అనేది ఆయన సంస్కారం. ఇచ్చిన చనువును మనం నిలబెట్టుకుని మనం ఎప్పుడు అయితే ఎలా ఉండాలో అనేది మన సంస్కారం అలా ఉండాలి. అది నేను నమ్ముతాను. బట్ ఫ్యూచర్ లో అయితే ఉంటారు కదా సినిమా తప్పకుండా చేస్తాను. అల్లు అర్జున్ తో సినిమా తప్పకుండా చేస్తాను. ఇట్స్ మై డ్రీమ్. ఎస్. అయితే సార్ మీరు చరణ్ గారికి దగ్గరగా చూశారు, అలాగే బన్నీ గారిని దగ్గరగా చూశారు. కాకపోతే ఈ మధ్యన అభిమానులు ఉంటారు, దురభిమానులు ఉంటారు. కొంతమంది ఏంటంటే అల్లు వర్సెస్ మెగా, అల్లుగా వేరు కుంపటి ఇలా రకరకాలైన కనబడుతుంటాయి. ఏంటంటే అప్పట్లో వాళ్ళు షూటింగ్ లో బిజీగా ఉన్నారు లేకపోతే ఏంటనేది మాకు తెలియదు బేసిక్ గా. సో కొంతమంది నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది. ఇద్దరిని దగ్గరగా చూశారు కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడితే మీరు ఏం మాట్లాడతారు? అంటే ఎప్పుడు కూడా ఏంటంటే అందరూ బాగున్నారు అనుకుంటే అందులో స్పైసే ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందా అంటే ఏదో మాట్లాడుకుని హెట్టింగ్ యూట్యూబ్ తో అయినా సరే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అంటే అదొక ఇది. సో బట్ వాళ్ళిద్దరూ అలాంటికి ఆస్కారం ఎవరు? ఎందుకంటే మొన్న క్రిస్మస్ పార్టీ జరిగింది. క్రిస్మస్ మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చి బన్నీ గారు చరణ్ గారు ఇద్దరు కౌగిలించుకుని ఫోటోలు మొత్తం ఫ్యామిలీ, మా బన్నీ గారు చరణ్ గారు అందరు ఇంట్లో ఉన్న హీరోలు అందరూ, కళ్యాణ్ గారు ఏదో పొలిటికల్ దీంట్లో మన సంక్రాంతి వచ్చింది, అందరూ ఒకళ్ళు వండుతుంటే ఒకళ్ళు వడ్డిస్తూ అంటే ఫ్యామిలీ అనే దానికి ఒక ట్రూ నిర్వచనం డెఫినేషన్ లా ఉంటారు వాళ్ళు ఫ్యామిలీస్. నాకు తెలిసి వాళ్ళ మంచి ఏం ఉండవు అసలు పర్పస్. ఎందుకంటే పైకోటి పెట్టుకుని లోపల పెట్టుకుని అనే మనుషులు కదా వాళ్ళు ఎప్పుడూ నవ్వుతుంటారు. వాళ్ళ బిజినెస్ లో వాళ్ళ ప్రొఫెషన్ లో వాళ్ళు ఉండే టెన్షన్స్ లో వాళ్ళు బిజీగా ఉంటారు తప్ప అవకాశం దొరికినప్పుడల్లా నేను చూస్తుంటా వాళ్ళ ఫ్యామిలీ ఆ పండుగ వస్తే ఈ ఫ్యామిలీ ఆ ఇంట్లో ఉంటుంది లేకపోతే ఆ ఫ్యామిలీ ఉంటుంది. సో అంటే యాక్చువల్గా ఇదంతా అంటే ఇంతకు ముందు నుంచి ఎప్పుడన్నా వినిపించేది. బట్ రంగస్థలం తర్వాత ఏంటంటే చరణ్ గారికి ఒక హిట్ వచ్చినప్పుడు ఆ టైంలో ఎక్కువ ఇది స్ప్రెడ్ అయింది. ఆ టైంలో ఎవరో ఒకరు స్పందించుంటే అయిపోయింది. స్పందించకపోవడం వల్ల అంటే స్పందిస్తుంటే ప్రతి దానికి స్పందన ఇస్తూ ఉంటే ఈరోజు ఫంక్షన్ రాకపోతే విడిపోయారు అంటారు, రేపు ఏదన్నా ట్వీట్ పెట్టకపోతే విడిపోయారు అంటారు, రేపు ఏదైనా పండగ రోజు కలిసి ఉండవుతుంది అంటే దీనికి స్పందన ఇస్తూ పోతుంటే ఇంకా అదే ఇదైపోతుంది. ఇంక ప్రతిసారి మేము కలిసిన్నాం అనేది చెప్పక్కర్లేదు కదా. అది ఎందుకంటే అది అప్పుడు చెప్పిన కొద్దీ ఇంకా పెరుగుద్ది. మరి ఇలా ఎందుకు చేయలేదు అలా చేయలేదు ఇగ్నోర్ చేయడమే కొన్నిటికి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే యాక్చువల్గా అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి అంటే ఒక బన్నీవాస్ గారు వచ్చారు, తర్వాత ఒక ఎస్కేఎన్ గారు వచ్చారు, ఇప్పుడు ధీరజ్ మొగిలినేని. అంటే ఒక ప్రొడ్యూసర్ ఇంతమంది ప్రొడ్యూసర్ని ప్రొడ్యూస్ చేయడం అనేది కొత్తగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఆయన మీకు ఎలా హెల్ప్ చేస్తారు? కథల ఎంపికలోనా, లేకపోతే బ్యానర్స్ ఇచ్చా, లేకపోతే డబ్బులు పెడతారు? ఎలా? కొన్నిసార్లు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తారు, కొన్నిసార్లు బ్యానర్ పరంగా హెల్ప్ చేస్తారు, కొన్నిసార్లు ఆ సినిమా కాపీలు చూసి జడ్జిమెంట్ పరంగా హెల్ప్ చేస్తారు. మేము ఏ రకంగా హెల్ప్ చేయమంటే ఆ రకంగా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. నాకేంటి, వాసుకి ఏంటి, ధీరజ్కి, ఇంకా 2-3 కొత్త ఉన్న వాళ్ళందరికీ కూడా చేస్తుంటారు. మేము ఆయన చుట్టాలు కాదు, ఆయన ఇంటి పేరు కాదు, ఆయనకి దగ్గర రిలేషన్ లేదు. బట్ ఏ రిలేషన్ లేకపోయినా ఎవరికైనా సరే నా తర్వాత ఉండాలనుకుంటారు, కానీ నా బ్యానర్లో నా స్థానంలో ఉండాలనుకోవటం నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో లేదా దేశంలో నేను ఒక చూసిన ఏకైక వ్యక్తి. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఇలా ఉంటారు కానీ రిలేషన్స్ ఏ రిలేషన్ లేకుండా సినిమా రిలేషన్, ప్యాషనెట్ మూవీ లవర్స్ అనే రిలేషన్తో వాళ్ళ బ్యానర్లో అవకాశం ఇచ్చే ఒక పర్సన్ నాకు తెలిసి ప్రపంచంలో ఓన్లీ అరవింద్ గారు. అంటే చాలా మంది ఉంటారు కదా సార్ గీతా ఆర్ట్స్ అంటే చాలా మంది పనిచేస్తుంటారు కదా, దాంట్లో పిక్ చేసుకోవడం అనేది ఎలాగా? అదే ఆయన జడ్జిమెంట్. అది ఇందులో ఎవరి టాలెంట్ ఉంది, ఎవడు దీన్ని ముందుకు తీసుకెళ్ళగలడు, ఎవడు సక్సెస్ అవ్వగలడు అనేది ఆయన టాలెంట్. ఆ పిక్ చేసుకోవడం, అందులో నన్ను వాసిని అందరిని ఆయన పిక్ చేసుకున్నాడు. అదే అయితే అంటే మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి రీజన్స్ అంటే మీకు ఎప్పుడైనా అర్థమైనా? అంటే నేను చూస్తున్నా 20 years నుంచి వాళ్ళ అబ్బాయి దగ్గర సిరీస్ తో తిరుగుతున్నాను, బన్నీ గారితో
అందరితో తిరుగుతున్నాను, వాళ్ళ సినిమాలు పిఆర్ చేశాను, వాళ్ళ సినిమాలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస్ చేశాను, వాళ్ళ సినిమాల్లో పనిచేశాను. ట్రావెల్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా ఉంది. సో ఈ క్యాపబిలిటీ ఏంటి, టాలెంట్ ఏంటి అనేది హీ నోస్. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీలో మంచోడు అయినందు మాత్రాన ఎవరో చేసి కూర్చోబెట్టరు, మంచితనాన్ని మడిసి మంచం కింద పెట్టుకోవాలని చెప్పారు. అంటే మనం మంచితనం ఉంటేనే సరిపోదు కదా, అంటే అంటే అన్ని చూస్తారా ఆయన, లేకపోతే ఇలా బిహేవియర్? లేదు, ఆయన తెలిసిన మంచితనం అంటే టాలెంట్, వాట్ హీస్ క్యాపబుల్. మనుషులు అంటే ఆయన దగ్గర ఉన్న 40, 50, 100, 200 మంది అందరూ మంచోళ్ళు ఉంటారు. బట్ అందులో ఎవరికి టాలెంట్ ఉంది, ఎవరికి విల్లింగ్ ఉంది. ఇంకొంతమంది టాలెంట్ ఉండడు, అలాగే నా జాబ్ బట్ కొంతమంది నేను ఇది రిస్క్ తీసుకుంటా, నేను ముందుకు వెళ్తాను. సో నాకు అలా నేను రిస్క్ తీసుకుంటా, నేను పని చేస్తాను, ఎక్కువ కష్టపడతా, నన్ను నేను ఎక్స్పాండ్ చేసుకుంటా అనేది నాకుంది. సో అలా అనే వాళ్ళకి ఆయన ఎప్పుడు హ్యాండ్ ఇస్తాను. మరి మీరు టాక్సీ వాళ్ళ నేను ప్రొడ్యూస్ చేస్తాను అని వెళ్ళినప్పుడు ఆయన ఆయన రెస్పాన్స్? లేదు, నేను ఫస్ట్ ఈ రోజుల్లో చేస్తున్నప్పుడు చెప్పాను, తర్వాత రొమాన్స్ చేస్తున్నప్పుడు చెప్పాను, అన్ని ఏ సినిమా టాక్సీ వాళ్ళకి కూడా ఇలా చేద్దామని చెప్పాను. సో అంటే ఇంకా అంటే దానికి ఏమన్నా ఎడిషన్స్ ఏమైనా ఉంటాయి ఆయన చెప్పే సలహాలు కానీ ఇవి కానీ? లేదు, అదే చెప్పారు, నా మీద వదిలేసారు, నా మీద వాసు మీద వదిలేసారు. అదొక ఒక మన నెట్ఫ్లిక్స్ లో వస్తుంది కదా ట్రూ, ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అది. సో ఇది కొంచెం అప్గ్రేడెడ్ సబ్జెక్ట్, మీకు అందరికి ఇప్పుడు మీరందరూ రిలేటెడ్గా ఉంటారు కదా, మీరు చేయండి అని చెప్పి మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి. సో అయితే మరి ఈ రోజుల్లో లాంటి సినిమా మీరు చెప్పకుండా చేశారు కదా, అంటే ఎవరికీ చెప్పలేదున్నారు కదా. సో ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి తీసుకెళ్లి సర్ప్రైజింగ్ ఆయన ముందు పెట్టినప్పుడు రియాక్షన్ ఏంటండి? చూసారు ఏంట్రా ఇది, అసలు ఏంటిది, ఆడెవడో కర్ర పట్టుకుని తిరుగుతున్నాడు, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ సర్ప్రైజ్ అయ్యారు. ఇవన్నీ వర్కౌట్ అవుతాయో థియేటర్లో లేదు సరిగ్గా తీయచ్చు, సరే అని నమ్మారు. మాకు ఆడియో ఫంక్షన్కి వచ్చారు, ఆయన వచ్చారు, బన్నీ గారు అందరూ సపోర్ట్ చేశారు. సో టోటల్ గా మొత్తం మరి రిలీజ్ అయిన తర్వాత ఏంటి కొట్టారు మొత్తం? రిలీజ్ అయిన తర్వాత హీఈస్ వెరీ హ్యాపీ. మారుతితో మన బ్యానర్ లో చేద్దాం ఉన్నారు. అలాగే మేము కొత్త జంట, బలిబలి మగాడు, ప్రతిరోజు పండుగ, పక్కా కమర్షియల్, నేను మారుతి కలిపి బ్యానర్ లో చేసాం. మీరు చేసిన సినిమాలో ఆల్మోస్ట్ అన్ని హిట్, కానీ ఒక రొమాన్స్ ఒకటి కొంచెం లేదు, అది కూడా మాకు మంచి ప్రాఫిటబుల్ వెంచర్, కానీ అంటే కొనుక్కున్న వాళ్ళకి కూడా అందరికీ కూడా మేము ఒక 3 crores లో చేసాం ఆ సినిమా. అప్పుడు అది 4.25 crores కలెక్ట్ చేస్తుంది. కానీ అంటే హిట్ మార్క్ కి అనేది అయితే రీచ్ అవ్వలేదు కదా, అంటే ఇంకా కలెక్షన్ చేయటమే కదా హిట్. అంటే దాని మీద మాకు డబ్బులు రావాలి, కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు రావాలి. అదే ఇది కొంతమంది క్రిటిక్స్ లో స్టార్ ఇన్ని రేటింగ్లు వేస్తారు, దానివల్ల కొన్నిసార్లు పోతారు. దాన్ని మనం ఎదుర్కొన్నాం. నా దృష్టిలో హిట్ ఏంటంటే మనం బాగుండాలి, మన మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బాగుండాలి. అంతేగాని క్రిటికల్ ఎక్కలేదండి. చాలా మంది క్రిటిక్స్ చప్పలు కొట్టారండి, బయలు మాత్రం పోయారండి అంటే అది ఇట్స్ నాట్ ఏ హిట్. సో మీ వరకు వచ్చేసరికి నాకేంటంటే డబ్బులే, మన బాక్స్ ఆఫీస్ మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి. అయితే త్వరలో ఏపీలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, మరి మీరు ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, ఎలా సపోర్ట్ చేస్తారు? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ట్రూ లీడర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయనకే మా సపోర్ట్. ఆయన ఎవరికి సపోర్ట్ ఉంటే వాళ్ళకే మా సపోర్ట్. సో యాజ్ ఆర్డెంట్ ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ గారు జనసేనకి నా మద్దతు. అలాగే నేను, నా డైరెక్టర్ సాయి రాజేష్ జనసేనకి మేము పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ సినిమాలు కొన్ని ప్రదర్శించి మేము ముందు రీ రిలీజ్ చేసి జనసేనకి కొన్ని ఫండ్స్ కూడా కాంట్రిబ్యూట్ మా సపోర్ట్ చేసాం మా వంతుగా. అంటే ఆ ప్రాసెస్ అంతా మేము తీసుకుని, అలాగే ఇప్పుడు మా స్నేహితుడు బన్నీవాసు జనసేన ప్రచార కమిటీ చైర్మన్ అప్పుడే ఇప్పుడు గ్రౌండ్ లో కూడా నేను మొన్న ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా జనసేనకు ఒక వే ఉంది. సో అలాగే ఇప్పుడు జనసేన టీడీపీ కూడా ఒక అలయన్స్ లో ఉన్నారు కాబట్టి ఇది ఒక ఫోర్స్ లాగా ఇదయ్యి దే విల్ ఫార్మ్ గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన పెట్టే పీక్ కెరీర్ లో ఉండి నాకు కెరీర్ కాదు, డబ్బులు కాదు, ప్రజలకు ఏదన్నా చేయాలి అని వచ్చినందుకు ఆయనకు ఉన్న స్థానంలో ఉంటారని, ఆయన ఉన్న స్థానంలో ఉండే అభిమానులుగా నాలాంటి లక్షలాది మంది కూడా ఆయన ఉంటారని నేను కోరుకుంటున్నాను. అయితే యాక్చువల్గా మీరు సినిమాలు రిలీజ్ చేస్తానన్నారు, దానికి కొంతవరకు జనాల ప్రభావం ఉండొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీస్ అనేవి కూడా ఇంపార్టెంట్. దానికి బన్నీవాసు గారు ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నారు కదా, మరి అంటే ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఏమైనా ప్లానింగ్ అన్న? వాసు గారు చాలా ప్లాన్స్ లో ఉన్నారండి. సో దానికి మా టీం అవి కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. సో ఆల్ ఆర్ టీమ్. సో వాసు చాలా తన
ఈ ఎలక్షన్ కాదు, లాస్ట్ ఎలక్షన్ ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఆయన కొంచెం పొలిటికల్గా కొంచెం సామాజిక స్పృహ చాలా మంది పిల్లల్ని చదివిస్తుంటాడు, ఆయన చాలా గొప్పదనాలు చేస్తుంటాడు, వెరీ పొలిటికల్లీ యాక్టివ్ పర్సన్. సో తను కళ్యాణ్ గారికి కూడా దగ్గరగా ఉండే వ్యక్తి. సో ఆయన కొన్ని చాలా పథకాలు రచిస్తున్నారు ఇంకా పార్టీని ముందు తీసుకెళ్ళడానికి. హోప్ విల్ సక్సెస్. ఓకే, అంటే ఆల్రెడీ ప్లానింగ్ అనేది కనుక జరుగుతుంది. అయితే ఎస్కేఎన్ గారు చాలా మంది ప్రొడ్యూసర్స్ వచ్చి మాట్లాడేది ఏంటంటే వీళ్ళు కలెక్షన్స్ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారు కాబట్టి నార్మల్గా ఉంటుంది. మీ స్పీచెస్కి సపరేట్గా ఒక ఫ్యాన్ ఫాలో యాక్చువల్గా ఎస్కేఎన్ గారి స్పీచ్ అంటే కూడా మీరు మిగతా యూట్యూబ్ చూసినా అయితే ఏం చూసినా కూడా పెరుగుతుంటుంది నెంబర్. యాక్చువల్గా ఈయన ఏదో మాట్లాడతారు వదులుతారు అన్నట్టు. ఏంటిదా అంత పవర్ఫుల్ అంటే ఒక చాలా మంది ఆఫ్టర్ బండ్ల గణేష్ తర్వాత మిమ్మల్ని పోలుస్తున్నారు చాలా మంది. ఇండస్ట్రీలో రాకముందే నేను తెలుగు ఎస్ఏ రైటింగ్ స్టేట్ ఫస్ట్, ఎలక్ట్రిషియన్ వక్తృత్వ పోటీలు అంటారు కదా వాటిలో కూడా నేను స్టేట్ ఫస్ట్, ఇంటర్ కాలేజ్ ఛాంపియన్షిప్లో గుంటూరు, పరచూరు, ఇలా విజయవాడ, సిద్ధార్థ కాలేజ్, సృజనవచ్చు ఇట్లా జరిగినట్లో నేను చాలాసార్లు స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్, ఇలా స్టేట్ లెవెల్. నాకు రైటింగ్ ఇష్టం, నేను రాసుకుంటుంటాను బేసికలీ. నాకు కథలు రాసుకోవటం, డైలాగ్స్ ఇవన్నీ నాకు చాలా గ్రిప్ ఉన్న ఇది. సో నేను చూసినప్పుడు ఎప్పుడు డైరెక్టర్ హైలైట్ అవుతారు, హీరోయిన్లు హైలైట్ అవుతారు, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ వర్క్ అంటే విజిబుల్గా ఉంటుంది కాబట్టి ఏ ప్రొడ్యూసర్ ఎప్పుడు ఎక్కడ హైలైట్ అయ్యారు. సో వాళ్ళందరినీ ఒక తీసుకొచ్చే ప్లేట్లో పెట్టేది ప్రొడ్యూసర్. ఎప్పుడు ప్రొడ్యూసర్ కనిపించడం ఏంటని. సో ఐ వాంట్ ప్రొడ్యూసర్ ఆల్సో ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్. సో నేను ప్రొడ్యూసర్ని హాయ్ అని చెప్తే ఎవరు ఉండరు. సో ఐ వాంట్ ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ అండ్ ఆ ప్రొఫెషన్ కూడా ఇది అనేది తీసుకురావాలి అని చెప్పి నేను డిజైన్ చేసుకున్నాను. మాట్లాడేది ఆ మాట్లాడటంలో కొంచెం అది విట్టిగా మాట్లాడటం, కొంచెం పంచ్ డైలాగ్స్ ప్రాస్ మాట్లాడటంలో అది అనుకోకుండా వైర్లే. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అదొక ప్రశాంతత ఉండేది. ఇప్పుడు నాకేమన్నా బయట పబ్లిక్ ఎవరో ఒకళ్ళు అంటే అది ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఓ ప్రైవసీ అనేది పోయింది. ప్రెజర్ అనేది కూడా ఉంటది కదా. అంటే నెక్స్ట్ ఇప్పుడు మొన్న మాట్లాడిన దానికి ఇంతమంది ఇలా వచ్చింది, దానికి మించి అప్లాజ్ ఉండాలని కూడా ఉంటుంటుంది. కొంత ఉంటుంది కానీ అప్పటికప్పుడు నా స్పాంటేనియస్ ఏదో వచ్చేస్తే ఏదో మాట్లాడేస్తా, ఒకసారి ఏదో బ్యాక్ ఫైర్ ఏదో ట్రోల్ చేస్తుంటారు. బట్ ఎనీథింగ్ ట్రోలింగ్ కూడా ఒక రకంగా పబ్లిక్ ఏదో మనం న్యూస్ లో ఉంటాం. సో అంటే ముందు ప్రిపేర్ అవుతుంటారా ఏమన్నా, లేకపోతే పంచెస్ అక్కడ ఆటోమేటిక్ గా జనరల్ గా కొన్ని ఏమో ఉన్నాయి పాయింట్లు అనుకుంటాం ఎప్పుడన్నా బేసిక్ గా మన కాన్సెప్ట్ ఏదైనా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లోర్ బట్టి వచ్చేసి. అయితే మీరు ఒక ప్రేక్షకుడిగా సినిమాని చూడడం అనేది జరిగింది, ఒక రిపోర్టర్ గా చూశారు, తర్వాత అంచెలంచెలుగా ఎగుతూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవన్నీ చేశారు, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గా చూస్తున్నారు కదా. సో సినిమాని చూసే దృష్టికోణం ఎలా మారిందండి ఈ స్థాయిలో ఉన్నప్పుడు? అంటే ఎప్పుడైనా సరే థియేటర్లో ఆడిందే సినిమా, మనం ఓటీటీలో హిట్ అయింది లేకపోతే ఎక్కడైనా ఇదేంది అలా కాదు. థియేటర్లో ఆడిన సినిమాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, దానికి ఒక రీచ్ ఉంటుంది. థియేటర్లో ఏ సినిమాలు ఆడుతున్నాయి అనేది మనం దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తే ఇండస్ట్రీకి మంచిది. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది నాన్ థియేట్రికల్ రైట్స్ అక్కడ వచ్చేస్తాయి, లేకపోతే మనం కాంబినేషన్ కలిపితే ఒక అమౌంట్ వచ్చేస్తే అని ఒక ఇది ఉంది. కానీ థియేటర్లో ఆడే సినిమా ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు, ఎగ్జిబ్యూటర్ బాగుంటాడు, చూసిన ఆడియన్కి హ్యాపీ ఉంటుంది, అది రియల్ మనీ. సో ఐ ఫీల్ థియేటర్లో ఆడే సినిమాలు బాగుంటాయి అనేది, అంత బడ్జెట్ పెట్టినప్పుడు థియేటర్కి వైబుల్గా ఉండనేది నా ఫీలింగ్. సో అంటే మీరు ఏ స్థాయిలో చూసినా కూడా ఫస్ట్ నుంచి మీ వ్యూ అయితే అదే, థియేటర్లో ఎంజాయ్ చేసిన సినిమా హిట్ అయితే. అయితే యాక్చువల్లీ అప్పుడప్పుడు మొన్న సంక్రాంతికి మీరు చూసాం, యాక్చువల్గా మనం 3 సినిమాలు అకామిడేషన్ చేసి ప్లస్ 4 సినిమాలు వచ్చినాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు అంటే మీరేమో ఆల్రెడీ హనుమాన్ సైడ్ కూడా తీసుకున్నట్టున్నారా? హనుమాన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు? లేదండి, మా ఫ్రెండ్ హనుమాన్ చేశాడు, గుంటూరు కారం చేశాడు, 2 సినిమాలు. సో మరి ఇలాంటివి వచ్చినప్పుడు ఇలాంటి అంటే ఎవరిని కాదనలేము, అంటే ఎవరైనా రిస్క్ చేసి వస్తారు అక్కడ దాకా. మరి అలాంటివి వచ్చినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? మొన్న ఎలా బ్యాలెన్స్ చేశారు ఎస్పెషల్లీ మొన్న సిచ్యువేషన్? ఏం లేదండి, ఇప్పుడు ఇయర్లీ 150 ఫిల్మ్స్ రిలీజ్ అవుతుంటాయి, 52 వీక్స్ ఉంటాయి. అంటే ఈ వీక్కి 3 మూవీస్ అనేది రిలీజ్ అవ్వాలి. సో ఆ సైకిల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం, అదొక ఇది. అందుకని మనం దాన్ని పర్టికులర్గా ఇలా డిజైన్ చేయాలి అదే, ప్రతి వాళ్ళకి ఓ పండగకు సినిమా వేయాలి, పండగకు ఉంటే బాగుండు అనేది అనిపిస్తుంది. సో అది ఎవరైనా కోరుకునేది. సో ఏ కంటెంట్ బాగుంది ఇది అనేది ఇంకా ఆడియన్స్ విల్ డిసైడ్. అదే మొన్న ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఒక పెద్ద హీరో సినిమాని మనం కాదనలేము, అలాగే ఒక చిన్న వాళ్ళందరూ కష్టపడి వచ్చిన సినిమాని కాదనలేము కదా. సో మరి రెండింటికి ఎలా న్యాయం చేయగలిగారు ఫైనల్ గా? రెండింటికి న్యాయం జరిగింది కదండి. ఫస్ట్ గుంటూరు కారం చూశారు,
తర్వాత ఎక్స్టెండెడ్ వీక్స్ లో హనుమాన్ చూసారు, రెండింటికి న్యాయం జరిగింది. రెండు సినిమాలు బాగున్నాయి, రెండు సినిమాల మీద వచ్చిన రెవెన్యూతో ఇండస్ట్రీ కూడా బాగుంది. అయితే యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మన వంశీ గారు మాట్లాడుతుంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఎంత వచ్చింది ఒక సినిమాకి అనేది ఒక ప్రొడ్యూసర్ తప్పితే ఎవరికి తెలియదు, మిగతా అంతా బుల్షిట్ అని చెప్పారు కదా. సో అది నిజమేనా? మనం వేసే కలెక్షన్స్, మనం చూపించే కలెక్షన్స్ మనకి ఎంత వచ్చింది అనేది ఇదే, లేకపోతే బయట నుంచి కొంతమంది రాస్తారు కదా, ఈ వీక్ ఇంత కలెక్ట్ చేసింది, ఇక్కడ కలెక్ట్ చేసింది, కొన్ని వెబ్సైట్లు రకరకాల మీడియంస్ రాస్తుంటాయి కదా, దాంట్లో నిజం ఉండదు అంటారా? చేయలేమో దాన్ని మనం? అంటే ఇంకా మనకి రెంట్ రాక ఆ విధానాలు రాలేదు కాబట్టి ఒక క్లారిటీ, క్రిస్టల్ క్లారిటీ, ట్రాకింగ్ లేదు. బట్ దగ్గరగా వెబ్సైట్లు రాస్తుంటే ఎంత వచ్చిందని ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియకపోయినా దగ్గరగా ఎంత వచ్చిందో, ఎందుకంటే బుక్ మై షో ఇవి ట్రాకింగ్ వల్ల, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూషన్ సోర్స్లు ఇచ్చే సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ లో దగ్గర రాయొచ్చు, దానివల్ల పెద్ద ఇదేం రాదు. బట్ ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది ఎవరికైనా ఫస్ట్ ప్రొడ్యూసర్ కే తెలుస్తుంది, తర్వాత ఎవరికైనా తెలుస్తుంది. ప్రొడ్యూసర్ చెప్పిందే నమ్మాలి కదా, నమ్మాలి. బట్ కొన్ని బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ సైట్లు కూడా వాళ్ళు దగ్గరగా రాస్తారు, ఎందుకంటే వాళ్ళకున్న సోర్సెస్ తోనూ అది రాస్తుంటారు దగ్గర. సో అయితే యాక్చువల్గా సార్, అంటే మారుతి గారికి మీరు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నాను. సో రాజాసాబ్ రిలీజ్ ఎప్పుడు, ఎలా ఉండబోతుంది? ప్రభాస్ అభిమానులు మేము ఎంతవరకు ఊహించుకోవాలి దీన్ని, ఏ రేంజ్ హిట్ అని ఊహించుకోవాలి? ఏంటంటే మన ఫస్ట్ లుక్ అందరూ చూశారు. సో అప్పుడు ఫ్యాన్స్కి, ఆడియన్స్కి ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏముండబోతుందని ఒక గ్లిమ్స్ హింట్ వచ్చేసింది. సో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది వాళ్ళని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇంకా అంతకు మించి, అంటే ఇప్పుడు అది మాకు చెప్పిందే ఆల్రెడీ. సో ఎలా ఉండబోతుంది అంటే, ఒక డార్లింగ్ అని ఒక రకరకాలు వస్తున్నాయి కదా, వింటేజ్ ప్రభాస్ అంటే వింటేజ్ ప్రభాస్ మేము చూసాము, అది చాలా ఎంజాయ్ చేసాం. సో సినిమా ఎలా ఉండబోతుంది? యాజ్ మీ దగ్గర నుంచి చూసుంటారు, కొన్ని డ్రెస్సెస్ ఏమైనా చూసుంటారు కదా. అంటే ఇప్పుడు టూ ఎర్లీ ఇది రివీల్ చేయడం, ఎందుకంటే కల్కి తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ లో దీనికి ప్రమోషన్స్ చేయాలనే ప్రొడక్షన్ హౌస్ అయితే ఏంటి, మారుతి గారు అయితే ఏంటి, మేము అందరం అనుకుంటున్నాం. సో అప్పుడు మొత్తం ఇది చేయొచ్చు. బట్ ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మధ్యలో ప్రభాస్ గారి సినిమాస్లో ఏదన్నా ఎలిమెంట్స్ మిస్ అయితే అటన్నిటితో ఫుల్ మీల్స్ లో ఉంటుంది. అంటే ఒక డార్లింగ్ లాంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే, అంటే ఇప్పుడు ఎందుకంటే మారుతి గారు అంటే కామెడీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్. బట్ ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు ఎవరు వాడలేదు బేసిక్ గా. సాహోలో మన రీసెంట్ గా వచ్చిన సలార్లో కూడా ఆయన ఫైటింగ్ ఏదైతే మిస్ అయిందో దాన్ని చూడగలిగాం, కానీ మళ్ళీ కామెడీ ట్రాకింగ్ అయితే రాలేదు. సో ఒక కామెడీ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఇంక రాబోయే దీంట్లో చూస్తారు. నేను ఇప్పుడు చెప్పడం కన్నా ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అంటే శంకర్లోకి వస్తే తెరచు వాళ్ళు చెప్పినప్పుడు అది ఇంకా స్ట్రైకింగ్ ఉంటుంది, వాళ్ళు చెప్తారు. అంటే ఈ సినిమా దాంట్లో మీరు కూడా ప్రొడక్షన్ ఏదో క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటే ఎలాంటి ఇన్పుట్స్? సో ఐ విల్ డీల్ విత్ ఆల్ క్రియేటివ్స్ అండ్ ప్రమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ విత్ మారుతి గారు. అంటే సినిమా ప్రొడక్షన్ లో అంటే కథ, నేను మ్యూజిక్ సెట్ నుంచి కథ నుంచి అన్నిట్లో మారుతి గారితో ట్రావెల్ అంటారు. అంటే మాకు ఒక, అంటే మీరు ఏం చెప్పినా కూడా మాకు స్ట్రైకింగ్ సార్, మేము ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఎంత ఒక 100 మార్క్స్ సినిమా అనుకోండి, రాజ్యసభ ఎంత ఊహించుకోమంటారు చెప్పండి? 100 దాటా? మారుతి గారు ఇప్పుడు ప్రభాస్ గారికి మంచి అభిమాని, బలబల మగాడ దగ్గర నుంచి వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది. సో మారుతి గారి ఎంటర్టైన్మెంట్ అంటే ప్రభాస్ గారికి చాలా ఇష్టం. అలాగే ప్రభాస్ గారి నేచర్ అన్నా, ఆయన క్యారెక్టర్ అన్నా మారుతి గారికి చాలా ఇష్టం. సో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడే వ్యక్తులు చేస్తే, మారుతి గారు ఒక హీరోని ఇష్టంగా ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ స్క్రీన్ మీద అలా ఉంటుంది. మీరు అంటే ఈ జర్నీలో ప్రభాస్ గారిని ఎప్పుడైనా కలిసారా? రోజు కలుస్తూ ఉంటారు. డార్లింగ్ అయినా లేకపోతే ఏమన్నా మాట్లాడుతుంది పేర్లు? డార్లింగ్ అవుతుంది, డార్లింగ్స్ కాదు, వాళ్ళ పేర్లు పిలిచేది డార్లింగ్ అనే పిలుస్తారా, లేకపోతే మామూలు పేర్లు పెట్టి పిలుస్తారా? మేము సెట్లు అంతా ప్రొఫెషనల్ గానే ఉంటాం. మారుతి గారు అయితే మేము ప్రొఫెషనల్ గానే, ఆఫ్ ద సెట్ మాత్రం ఆఫ్ ద సెట్ వాట్ ఎవర్ ఇది, బట్ సెట్ లో అందరం ప్రొఫెషనల్ ఉంటారు. అయితే యాక్చువల్గా అసలు ఇప్పటికే ట్రూ లవర్ అనేది రిలీజ్ అయ్యి కొన్ని గంటలు అవ్వాల్సింది, కానీ కొన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది. సో 1 day పోస్ట్ పోన్మెంట్ అనేది జరిగింది. ఆ సందర్భంలో మీరు ఫిల్మ్ ఛాంబర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అది అంటే నాట్ ద కాంట్రవర్సీ ఇంకోటి కాదు, కానీ ఒక క్లారిటీ అంటే ఏం చెప్పాలనుకున్నారు ఎగ్జాక్ట్గా, ఏంటి మీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అలాంటి? నేను ఒక చిన్న సినిమా నిర్మాతగా బేబీ సినిమాని ఒక 6 weeks హోల్డ్ చేశాను. సో అలాగే ఛాంబర్ నుంచి ఈ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ద్వారా, అలాగే వాలంటీర్గా అందరు ప్రొడ్యూసర్లు కూడా ఓటీటీలో కొన్ని 6 weeks or 8 weeks హోల్డ్ చేస్తే థియేటర్ బాగుంటుంది. థియేటర్ బాగుంటే ఆడియన్స్ ఇంట్రెస్ట్ హోల్డ్ అవుతుంది. సో దాని ద్వారా ఇండస్ట్రీ బాగుంటుంది అనేది నా పర్సనల్. అంటే యాక్చువల్గా మీరు అల్లు అరవింద్ గారితో ఉన్న పరిచయాలతో వీటితో మీరు డైరెక్ట్గా కొంచెం దాన్ని తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉంది కదా, అది మరి ఆ ప్రయత్నాలు ఏమైనా చేశారు? అంటే నేను ఇంకా ఆ స్థాయి సినిమాలు చేయలేదు. నా అభిప్రాయాన్ని అయితే చెప్పగలను, కానీ దీన్ని ఎవరికాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సింది మాత్రం ఇండివిజువల్గా ప్రొడ్యూసర్స్ అండ్
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛాంబర్ వెళ్ళాం. ఓకే. మీరు ఆ కామెంట్స్ చేసిన తర్వాత మీకు ఏమైనా రెస్పాండ్ అయ్యారు ఎవరన్నా, నువ్వు చెప్పింది కరెక్ట్ అని కానీ? ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వలేదు, ఇంకా రాలేదు మీ ద్వారా. అయితే సార్ యాక్చువల్గా బేబీ అనేది హైయెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన సినిమా ఈ మధ్య కాలంలో. అంటే మీరు ఎంత వచ్చింది అనేది మీకు తెలియాలి. ఇందాక అన్నారు కదా అంతా మొత్తం రాలేదు థియేటర్ రెంట్లు అన్ని తీసేస్తే, బట్ మీరు హ్యాపీగా మీరు ఒక బెంచ్ గారు కొనుక్కున్నారు అండ్ మీ సాయి రాజేష్ గారికి ఒక బెంచ్ గారు కొనిచ్చారు. అదే డిజర్వ్డ్, మీ కష్టం అది. బట్ అలాగే ఈ ఫేస్ ఆఫ్ ద సినిమా ఉన్న కొంతమంది వైష్ణవి చైతన్య కానీ లేకపోతే గిఫ్ట్లు ఇచ్చారా? ఏం గిఫ్ట్లు ఇచ్చారా రివీల్ చేయకూడదు, రివీల్ అంటే వాళ్ళు చెప్పాలి. సో అందరికి ఎవరు దీని తగ్గట్టు అందరికి గిఫ్ట్లు ఇచ్చాను. అంటే మాకు అనిపించింది, అంటే వాళ్ళు ఎటు చెప్పలేదు అంటే మరి వాళ్ళు దేని గురించి చెప్పలేదు అంటే వాళ్ళు చెప్పలేదు, నేను ఇచ్చానండి, నాకు ఇచ్చాను, రాజేష్ నాకు ఇచ్చాడు అని మనోడు డిస్ప్లే చేశాడు. సో ఎవరికి ఇచ్చింది వాళ్ళు డిస్ప్లే చేయాలి, కానీ నేను ఇది ఇచ్చాను అని నేను చెప్పకూడదు. గిఫ్ట్లు అయితే ఇచ్చారు యాక్చువల్గా. గిఫ్ట్లు ఇచ్చాను. అయితే సార్ ఇప్పుడు మీ మెగా అభిమాని అనే ముద్ర మీ మీద బలంగా పడింది కదా, అసలు మెగా అభిమాని అనే ముద్ర అసలు ఎలా పడింది, ఎక్కడి నుంచి స్టార్ట్? నాకు తెలిసి అయితే అల్లు అర్జున్ గారు ఒకసారి చెప్పారు. ముద్రే కాదు, నేను ఫస్ట్ నుంచి చిరంజీవి మీరే ఓపెనింగ్ చెప్పారు. నాకు చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ గారు చెప్పింది ఒకటి గుర్తు. ఒకసారి చిరంజీవి గారి ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెళ్తే ఆర్కుట్లో కూర్చుని చిరంజీవి గారి ఫ్యామిలీ మీద నెగిటివ్ గా పెడతాను, అందరు కామెంట్స్ ఇస్తున్నాడు, ఏం చేస్తున్నావు నువ్వు ఒక్కడే ఇంత ఎలా చేయగలవు, చచ్చిపోతావు అని చెప్పిన అంత పిచ్చి అని అన్నారు కదా. అసలు ఆ పిచ్చి ఎలా స్టార్ట్ అయింది, మీరు మెగాస్టార్ వరకు మీ జర్నీ ఏంటి సార్ క్లుప్తంగా? చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం. నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. అప్పుడు ఫ్యాన్ సైట్స్ రన్ చేసేవాడిని. దాని ద్వారా చిరంజీవి గారి స్నేహితుడు కుమార్ కొనేరు గారు, అలాగే అల్లు శిరీష్ వీళ్ళిద్దరూ చిరంజీవి గారి దగ్గరగా చేయడం జరిగింది. సో అలా ఫ్యాన్ సైట్స్ స్టార్ట్ అయ్యింది. ఫ్యాన్ సైట్స్ నుంచే మీరు ఇదైంది. అంటే ఇప్పుడు చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయినా, చిరంజీవి గారిని ఇష్టపడిన జనరల్ గా ఏమనుకుంటాం అంటే మనం కూడా హీరో అయిపోదాం ఇలాంటివి ఉంటాయి, కానీ ఒక ప్రొడ్యూసర్ అవుదాం లేకపోతే ఒక రిపోర్టర్ ఇలాంటివి ఉండవు కదా. మరి సో హైదరాబాద్ వచ్చేటప్పుడు ఏంటి మీ ఆలోచన? చిరంజీవి గారి దగ్గరగా ఉండాలని వచ్చేది, ఏమవ్వాలనేది తెలియదు. బట్ అది అలా జరుగుతూ వచ్చి బన్నీ గారు నాకు లేదు నువ్వు జర్నలిస్ట్ అయితే బెటర్ అని చెప్తే నేను అప్పుడు బన్నీ గారు, ఎందుకంటే నువ్వైతే నాకు చరణ్కి మాకు మే హీరోలు అయ్యాక మాకు దగ్గరగా ఉండేది పిఆర్ అవసరం అవుద్ది. సో ఉంటే మా అందరితోనే దగ్గరగా నీ కెరీర్ నువ్వేమవుతావు అంటే ఏమవుతావు తెలియదు, మీ ఫ్యామిలీతో దగ్గరగా ఉండాలి నాకు చెప్పు అన్న. ఇలా డైరెక్టర్ అయిపోవాలా రైటర్ అయిపోవాలన్నా, డైరెక్టర్ రైటర్ అయితే ఒక సినిమా 2 సినిమాలు పనిచేస్తూ ఇలా అయితే ఎప్పటికీ నువ్వు మా హీరోస్ పిఆర్ అనే ఇది ఉంటుంది కాబట్టి అప్పుడు నేను జర్నలిజం అయింది. సో ఇక దాని తర్వాత నుంచి ఇంకా గీతా ఆర్ట్స్ తో వన్స్ పిఆర్ లోకి వచ్చినారు గీతా ఆర్ట్స్ దగ్గరికి. అంటే మీ జర్నీ ఏంటంటే చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒక బస్ స్టాప్ మారుతి గారితో ఒక సినిమానో లేకపోతే ఏదో జస్ట్ బేబీ అనిపిస్తుంది, కానీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ కష్టం అనేది కూడా ఉందనేది చాలా కొద్ది మందికి మాత్రం తెలుసు. అంటే మీతో మాట్లాడుతుంటే తవ్విన కొద్ది బాగులేక వస్తానే ఉంటుంది. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసినా ఏం మాట్లాడినా కూడా కొత్తగానే అనిపిస్తుంది. సో మీరు ఏదైతే ఒక కంటెంట్ని నమ్మి, ఇప్పుడు మీరు కంటెంట్ నమ్మారు కాబట్టి ప్రేక్షకులు పట్టాభిషేకం కట్టారు, కనకాభిషేకం చేశారు బేబీ అనే సినిమాకి. సో ఇక ప్రతి సినిమాకి అదే జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే సినిమాని ప్రేమించే వ్యక్తిగా ఉన్నారు కాబట్టి, సో ఆడియన్స్ ఏం చూడాలనుకుంటున్నారని ముందే మీరు చూసేస్తారు కాబట్టి, సో ట్రూ లవర్ కూడా అదే రేంజ్ సక్సెస్ అనుకోని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా మరి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఒకసారి ఏంటంటే, అంటే ఇప్పుడు బేబీ హిందీలో బాలీవుడ్ లో చేస్తున్నాం అండి. అది క్యాస్ట్ అండ్ క్రూ ఇట్లా ఉంది. ఆనంద్ దేవరకొండ వైష్ణవి చేతన్తో ఇంకో సినిమా చేస్తున్నాం. అలాగే సంతోష్ శోభన్ హారికతో ఒక సినిమా చేస్తున్నాం. ఒక హారర్ సినిమా, హారర్ సూపర్ న్యాచురల్ థింగ్ అది స్క్రిప్ట్ జరుగుతుంది. అలాగే విఆనంద్ గారు ఉన్నారు కదా, ఆయనతో కూడా ఒక సినిమా చేయాలి నేను గీతా ఆర్ట్స్ కలిసి. ఇప్పుడు డైరెక్టర్ రాహుల్ సంకృతి అని ఉన్నారు కదా, టాక్సీ వాళ్ళ డైరెక్టర్, ఆయన ఇప్పుడు ఒక 10 హీరోతో చేయబోతున్నారు. దాని నెక్స్ట్ మేము కలిసి ఆల్రెడీ లాక్ చేశారు అనమాట ఆయన కూడా. అంటే మేము టాక్సీలో ఫస్ట్ నుంచి మా జర్నీ ఉంది. అంటే మీరు ఏందో మీరు టచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు స్టార్ అయిపోతుంది. విజయ్ దేవరకొండ కూడా ముందే లాక్ చేశారు, గీత గోవిందం కంటే ముందే. ఇప్పుడు రాహుల్ చక్రవర్తి అని కూడా 2-3 సినిమాలు కదా నెక్స్ట్. దాని తర్వాత నాని గారితో కూడా సినిమా చేశారు, అది సక్సెస్. సో నెక్స్ట్ పెద్ద హీరో సినిమా తర్వాత మళ్ళీ రాబోతున్నారు. సో మొత్తానికి అయితే ఒక 2 years లైనప్ రెడీ చేస్తున్నారు. 3 years లైనప్. ఎనీహౌ మీరు ఇప్పుడు ఇది హిట్ అవ్వాలి, అలాగే నెక్స్ట్ మీరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ కింద రాజసాబు బ్లాక్ బస్టర్ రావాలి. మీ సినిమా కెరీర్ ఇప్పుడు ఏదైతే మీరు కింద నుంచి పైకి వచ్చారో అది ఇంకా పై కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకునేస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.